హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశాన్ అయ్యే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో సురేష్ గారు. అవునండి. ఒక్క మీతో మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సురేష్ గారు, నేను సంగీత్ మాట్లాడుతున్నాను ఇండస్ట్రియల్ మైసూర్ నుంచి. ఏంటి నాకు అర్థం కాలేదండి. ఇండస్ట్రియల్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సుమలత గారి కొత్తపల్లి చెప్పండి. 4,44,81 మొన్న సెటిల్మెంట్ అడిగారు. మళ్ళీ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వలేదు 3-4 days నుంచి. సెటిల్మెంట్ ఎప్పుడు చేయగలుగుతారు చెప్పండి. చాలా అమౌంట్ చెప్పారా మీరు? చెప్పలేదు. నేను మళ్ళీ కాల్ చేస్తానన్నాను, మీరు రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఈ మంత్ లో చెప్పండి. ఈ మంత్ లో మార్చ్ మంత్ మాక్సిమం వివరించి క్లోజ్ చేస్తున్నాం. అది ఒక్కటి మైండ్ లో పెట్టుకుని మీరు క్లోజ్ చేసేలాగా చూసుకోండి. అమౌంట్ చెప్పండి. చెప్తాను ఒక్క నిమిషం. సార్ 4,44,580 కానీ ఉంది కదా టోటల్ వస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 1,70,000 వరకు స్టోర్ చేయగలుగుతాం. అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాతనే రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మీరు లెటర్ చూసుకొని పేమెంట్ చేయొచ్చు. అది మాక్సిమం అమౌంట్. చెప్పండి సార్. ఇంకా తక్కువ అంటే మీరు పేమెంట్ ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా, అంటే నేను ఇంకేమన్నా అమౌంట్ వస్తుందా అనేది నేను మీకు విషయం చెప్పాలా? సేమ్ పర్సన్ ది నేను ఒక HDFCది సెటిల్మెంట్ చేపిస్తున్నాను ఈ మంత్. యాక్చువల్లీ నాకు ఆ లెటర్ కూడా నాకు ఇష్యూ అయింది. కాకపోతే ఆ లెటర్ నాకు 25th date ది ఇష్యూ అయిందన్నమాట. అది కూడా ఎప్పుడు నిన్న. ఓకే మేడం, నేను చెప్పిన అర్థం చేసుకోండి. అయితే వీళ్ళు నాతో HDFC ఎప్పుడు మాట్లాడారంటే 18th కో 19th కో ఏదో మాట్లాడారు. ఓకేనా? అయితే నేను అన్నాను, సరే మీరు రేజ్ చేయండి, నాకు కాకపోతే డ్యూ డేట్ అన్నది 25th కావాలి అన్నాను. ఓకే, 25th కావాలని చెప్పేసి నేను ఏం చేసిన అంటే వదిలేసిన. ఇక సరే సార్ నేను కన్ఫర్మ్ చేస్తాను మీకు అని చెప్పారు. నాకేం చేశారంటే వాళ్ళు 25th రోజే నాకు లెటర్ నాకు ఇచ్చారు. ఓకే, లెటర్ ఇస్తే అది ఏంది ఏదో టెక్నికల్ ఇష్యూ అయ్యి నాకు లెటర్ అనేది డౌన్లోడ్ కాకపోతే ఏమైందంటే నాకు నిన్న అయింది అది. అవును, మీకు వ్యాలిడ్ ఉంటుంది, మీరు అన్నది కరెక్టే. కాకపోతే నేను వాళ్ళకు ఒకటి నేను చెప్పాను, నాకు 25th రోజు మీరు డ్యూ డేట్ ఇచ్చారు, కానీ అది నాకు వచ్చింది నిన్న. నాకు ఆ వ్యాలిడిటీ నాకు ఎలా నాకు తెలుస్తుంది ఉంటుందని? సార్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. మంత్ ఎండ్ వరకు ఉంటుంది, మీరు అన్నది కరెక్టే. ఇంకో విషయం చెప్పాలనా, నేను లాస్ట్ మంత్ నేను సేమ్ HDFCదే, కాకపోతే చిన్న అమౌంట్ 26,000 నేనేం చేశానంటే 8,000 లో సెటిల్మెంట్ చేయించాను. అది కొంచెం నాకు తెలిసి అయితే కొంచెం ఎక్కువనే పోయినట్టుంది. కాకపోతే ఏంటంటే సెటిల్మెంట్ చేయించాను, అంత అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు దాకా కూడా అది అకౌంట్ అనేది క్లోజ్ కావాలి. అది మీరు అక్నాలెడ్జ్ చేయాలి. చెప్పారా మీకు? అంటే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో మాది ఎలా ఉంటుందంటే, మేడం వాళ్ళు స్క్రీన్ షాట్ మెయిల్ పెట్టమన్నారు, దాని తర్వాత సెటిల్మెంట్ ఈజ్ డన్ అని మెయిల్ పెట్టమన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అన్ని చేసాం, అయినా కూడా ఈ రోజు కూడా నాకు షో అవుతుంది అది. లాస్ట్ మంత్
లాస్ట్ మంత్ దానికి టైం పడుతుంది సార్, దానికి 0 కావడానికి 45 days టైం పడుతుంది. ఫస్ట్ మెసేజ్ వస్తుంది ఫస్ట్, అంటే నెక్స్ట్ మంత్ జనరల్ మెసేజ్, నార్మల్ మెసేజ్. నార్మల్లీ మీకు మెసేజ్ గురించి కదా ప్రాబ్లం, నాకు కలెక్షన్స్ కాల్స్ వస్తున్నాయి. ఓకే, కలెక్షన్ కాల్స్ వస్తున్నాయి. చెప్పట్లేదా? చెప్పట్లేదు. నేను ఏం చేశానంటే కలెక్షన్ కాల్ చేసినప్పుడు ఆల్రెడీ సెటిల్ చేశాను కదా, మళ్ళీ మీరు ఎందుకు కాల్ చేస్తున్నారంటే అవునా సార్ ఓకే మేము అప్డేట్ చేస్తా అంటున్నారు. అట్లా అన్నా కానీ నాకు దగ్గర 15-20 కాల్స్ వచ్చాయి నాకు, అంటే పర్ డే 2-3 కాల్స్ లాగా అంటున్నా నేను. నెక్స్ట్ మంత్ వస్తాయి సార్, నెక్స్ట్ మంత్ తర్వాత రావు. అకౌంట్ క్లోజ్ అయ్యే వరకు అది కాకపోతే ఏంటంటే నాకు ఎవరైతే టెలికాలర్ అప్రూవల్ చేయించిందో అమ్మాయి ఏమన్నదంటే సార్ మీకు 1 week లో మీరు చూసుకోండి సార్, మీకు 0 చూపిస్తుంది, అసలు మీకు కాల్స్ రావు సార్ అన్నది. అది 1 week కాదు, 1 month అయిపోయింది. మళ్ళీ ఆమె రెస్పాండ్ అవ్వలేదా? రెస్పాన్స్ అవుతుంది అమ్మాయి. సార్ నేను మెయిల్ పెడతాను సార్, నేను అప్డేట్ ఇస్తాను సార్ అంటూ కథం డిస్కనెక్ట్ చేస్తుంది. అంతే, ఎక్కువ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక ఏంది, నేను సెటిల్మెంట్ తీసుకునే ముందు చాలా సేపు మాట్లాడి సార్ ఇట్లుంటుంది సార్ అట్లుంటుంది సార్, అది ఇది ఆమె ప్రాసెస్ ఏందో చెప్పింది, దీనికి ఇలా ఉంటుంది చెప్పింది, అన్ని చేసింది. అన్ని చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎక్కువ సేపు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎక్కువ సేపు అని కాదు మేడం, నాకు ఆమెతో మాట్లాడాలని ఏం లేదు, నాకు నా పని కావాలి. నాకు అక్కడ సెటిల్మెంట్ అది చేయట్లేదు. అయితే మీకు నేను ఎందుకు చెప్పానంటే అసలు యాక్చువల్ నాకు ఎందుకు వెళ్ళిందంటే, నాకు ఏమైందంటే నిన్న నాకు వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఓకే, నేను ఇప్పుడే చెప్పాను నాకు వ్యాలిడ్ డేట్ లెటర్ ఇవ్వండి, మీరు సెటిల్మెంట్ చేయించుకోండి. మేడం నేను చెప్పాను కదా 3,80,000 మేడం, 70,000 లెటర్ రేట్ చేయించాను మేడం, HDFC బ్యాంక్, HDFCది. మీకు కావాలంటే ఆ లెటర్ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. మీరు దాన్ని పే చేసుకుని లెటర్ పెట్టినా ఎవరిది పెట్టినా ఎవరి ప్రాసెస్ వాళ్ళది ఉంటది, ఎవరి ఇది వాళ్ళకు ఉంటది. కావాలంటే ఇంకేమైనా తగ్గుతుందా అనేది చూస్తాం కానీ వేరే వాళ్ళు చేసిన అమౌంట్ కి మేమే చెయ్యాలి అంటే అది మెసేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత అమౌంట్ ఉంది, అవుట్ స్టాండింగ్ బట్టి, డేట్స్ బట్టి. ఇది RB7 అకౌంట్. RB7 అంటే నెక్స్ట్ లెవెల్ డిమాండ్ నోటీస్ వెల్ నెక్స్ట్, అండ్ మీరు క్లోజ్ చేసిన ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ద టోటల్ అవుట్ స్టాండింగ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా వేసినా కూడా క్లోజర్ వెళ్ళదు, రైట్ ఆఫ్ అనే పడుతుంది. సో ఇది మాక్సిమం అంటే ఇంకా నేను చేయగలుగుతానంటే మ్యాక్స్ 1.5 దట్ టు 800 రూపీస్ ఆ దానికి అమౌంట్ కి ట్రై చేయగలుగుతాను. మేడం ఈ మంత్ అయితే కాదు, నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మంత్ నేను చేయలేను, నెక్స్ట్ మంత్ నేను చేయలేను, నెక్స్ట్ మంత్ అయితే నేను చేయలేను. ప్రాబ్లం అవుతుంది అంటే నోటీస్ అన్ని అదే డ్యూ డేట్స్ అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అది ట్రై టు అడ్జస్ట్ అండ్ క్లోజ్ ఇట్. మీకు లెటర్ ప్రకారం ఇప్పుడు చూద్దాం మేడం, ఇప్పుడు వాళ్ళు నాకు 31st కి డ్యూ డేట్ ఇస్తా అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ తర్వాత నేను క్లోజ్ చేయలేను, అకౌంట్ మూవ్ అయిపోతుంది, నేను మాక్సిమం వివర్ లో క్లోజ్ చేయలేను. మీకు ఇది మార్చ్ కాబట్టి నేను చేయగలుగుతాను. ఫైనాన్షియల్ ఎండింగ్ ఉంది, నాకు ఐడియా ఉంది, ప్రెజర్ ఉంటుంది నాకు తెలుసు. ఇంకా తక్కువ కాదు, ఈ అకౌంట్ ఉండకపోతే నేను ఏం చేయలేను కదా. అకౌంట్ ఉంటే ఫ్లో అయిపోతుంది, వేరే ఏజెన్సీకి ఫ్లో అయిపోతుంది. మీరు అనేది అది అప్పుడు మీరు అడిగిన అమౌంట్ కి నేను తగ్గించి నేను రిక్వెస్ట్ పెట్టి తెచ్చేయలేను. మీ పేరండి? సంగీత సార్. ఏంటండి అర్థం కాల? సంగీత గారు. ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? 4,44,591. నేను ఎందుకు అడుగుతున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మన ఏంది 3,75,80,000 సరే 350 పెట్టుకోండి, 350ది నేను ఒకటి 70,000 దాకా నేను ఒక లెటర్ నేను రే చేయించాను, అది మీకు ఇస్తాను అన్నప్పుడు మీది కూడా నేను చేపియలేనా మేడం? ఇప్పుడు మీరు ఇయ్యలేరు మేడం, కాకపోతే వేరే వాళ్ళైతే ఇయ్యగలుగుతారు కదా. ఇప్పుడు వేరే ఏజెన్సీకి పోతుంది, లేకుంటే వేరే మేనేజర్ తో మాట్లాడతాను, వేరే వాళ్ళైతే ఇయ్యగలుగుతారు కదా మేడం. నేను అనేది అది, నా పాయింట్ అది. ఈ రోజు మీరు ఇస్తున్నారు, మీతో కాలేదు అంటే మీకు నేను పేమెంట్ చేయడానికి నాకు కుదురుతలేదు. నెక్స్ట్ మంత్ వేరే ఏజెన్సీకి పోయినప్పుడు వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడి తీసుకోవచ్చు కదా మేడం, మీకు చెప్పిన అమౌంట్ అయినా కానీ దానికన్నా తక్కువైనా కానీ. అది నేను ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది, మీకు ఎంత
అంటే మీ కెపాసిటీ ఏంటి, మీరు ఎంత అయితే చేయగలుగుతారు, కానీ అప్రూవల్ మీరు అప్రూవల్. మీరు అన్నది కరెక్టే. నేను ఆల్రెడీ నేను ఏంటంటే ఇప్పుడు దానికి నేను కడతాను అన్నాను కదా. ఒకవేళ అది కాలేదనుకోండి, ఈ రోజు లెటర్ ఇస్తున్నారు, ఒకవేళ ఈ రోజు రాలేదనుకోండి చూద్దాం, మీరు చూస్తాను. ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చే తర్వాత సరే సార్ నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తుంటారు, ఎందుకంటే మార్చి మంత్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళది ఎందుకు రాకుండా పోతుంది. కానీ నేను ఒకటే నాకు డ్యూ డేట్ 31st కి ఇస్తేనే పేమెంట్ చేస్తా, లేకుంటే బాబు నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా నేను మెయిన్ ఏం తెలుసా మేడం, నేను సేమ్ బ్యాంక్ HDFC బ్యాంక్ దే నేను చెప్పాను కదా 7,000 లో నేను సెటిల్మెంట్ చేసిన, ఇంతవరకు క్లోజ్ కాలేదు. నేను ఒకటే అన్నా నేను చెప్తాను, ఆ చిన్న అమౌంట్ కాబట్టి అంత పట్టించుకుంటలేదు నేను. కానీ 70,000 అంటే నాకు చాలా ఆలోచించాల్సి వస్తుంది. అందుకే నేను ఒకటే అన్నా, నేను ఇప్పుడు లేకుంటే నేను 2 months తర్వాత 3 months తర్వాత నేను సెటిల్మెంట్ చేయించుకుంటా, నాకు తొందర ఏం లేదు. నువ్వు నాకు డ్యూ డేట్ కి, నాకు ఈ డ్యూ డేట్ కావాలి, ఈ డ్యూ డేట్ కి ఇచ్చి డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ అదే రోజు లెటర్ వచ్చిందంటే ఆ రోజు మీరు పేమెంట్ చేసేస్తారా మేడం? నేను వెరిఫై చేపిస్తాను, వెరిఫై చేపించాక పేమెంట్ చేపిస్తాను మేడం. ఇప్పుడు ఏమో వాళ్ళు నాకు ఇప్పుడు అది జెన్యూన్ ఫేక్ అని నాకు ఎలా తెలుస్తుంది మేడం? మాట్లాడకపోతుండే చేపిస్తాను. ఒకవేళ చూసాం, ఒకవేళ ఇది అయింది అనుకోండి, సరే కాలేదనుకోండి, మనము నెక్స్ట్ మంత్ చేపిస్తాం. ఓకేనా? నేను అనేది అది. మీరు అంటే బ్యాంక్ నుంచి రాలేదంటున్నారా? వాట్సాప్ నుంచి రాలేదు? నేను చూశాను. నేను ఒకటే అన్నా బాబు ఎప్పుడు చెప్తారు మరి మేడం? ఈ రోజు ఆగండి, ఈ రోజు ఆగండి, ఈ రోజు వాళ్ళు పెడతారు. ఒకవేళ కాలేదనుకోండి మీరే చేపించేద్దాము, నేను మాట్లాడతాను, నెగోషియేట్ చేస్తాను మేడం. ఒకవేళ ఇంత కాలేదనుకోండి ఇంత నెగోషియేట్ చేస్తాను. ఇప్పుడు ఇంత మేడం మీరు అనుకుంటారు ఇంత నాలెడ్జ్ ఉన్నోడిని నేను సెటిల్మెంట్ కోసం నాలెడ్జ్ నేను చేసుకోలేనా మేడం సొంతంగా మాట్లాడి? చెప్పండి మీరు. సరే సార్, ఓకే, బట్ అప్రూవల్ కూడా మేము రాగలిగిన అమౌంట్ ఇవ్వగలుగుతాము, మాట్లాడదాము. అదే మేడం సింపుల్ మేడం, నాకు సెటిల్మెంట్ ఉంది కాబట్టి నేను సెటిల్మెంట్ చేపిస్తాను మేడం. డైరెక్ట్ అంటున్నా మేడం, నేను ఇప్పుడు కట్టేసిన పరిస్థితి, మీరు ఒక పని చేయండి, ఆర్టీపీ మెన్షన్ చేయండి, నేను ముంగడు చూసుకుంటా అంటుండే. నేను చంచడానికి పోవద్దని సెటిల్మెంట్ చేపిస్తాను అని చెప్పాను నేను. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు మాట్లాడిన తర్వాత మీరు ఇప్పుడు ఈ రోజు కాల్ చేస్తున్నట్టున్నారు, ఏమో నాకు తెలీదు. ఎందుకంటే మల్టిపుల్ చెప్తారు కాబట్టి రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఏ పనిలో ఉన్నారో రెస్పాండ్ అవ్వలేదు. అవును, మల్టిపుల్ చెప్తుంది కాబట్టి చాలా కాల్స్ వస్తాయి, నాకు చాలా కాల్స్ వస్తాయి. దాని వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఏ కాల్ మాట్లాడుతున్నా ఏ కాల్ మాట్లాడతలేదు నాకు గుర్తుండట్లేదు. అది నేను చెప్పాను. మీరు సేవ్ చేసుకోలేను. ఒకరోజు నేను ఈవినింగ్ 5:30కి అలా మాట్లాడినప్పుడు నాకు మీటింగ్ ఉంది సార్ అన్నా. నేను జస్ట్ దాని తర్వాత మీ టెలికాలర్స్ కాల్ చేసారు నాకు. మీ కాల్ చేయండి నా దగ్గర. ఇదే మంత్ లో నేను ఒక విషయం చెప్తా. కరెక్ట్, మీరు అన్నది ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. నేను అన్నది చెయ్యను మేడం అంటే, లేదు సార్ సారీ సార్ నాకు మీటింగ్ ఉంది అని మీరు అప్పుడే వెళ్ళిపోయారు. 6 o'clock. కాకపోతే నెక్స్ట్ డేనే మీ టెలికాలర్ కాల్ చేసిరు. అతను అన్నాడు కూడా, మా మేడం మాట్లాడితే వెళ్ళిపోయారు కదండి. ఆ మాట నా దగ్గర మేబీ రికార్డ్ ఉండొచ్చు, మీకు షేర్ చేయమని షేర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి రికార్డు పెట్టుకుంటాను నేను. దాని తర్వాత నా దగ్గరే ఉంటుంది. ఎవరు మాట్లాడరు సార్, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు, నేనే మాట్లాడతాను. నేను కాల్ చేసినప్పుడు మీరు ఎత్తలేదు, దాని తర్వాత అసలు మాట్లాడనే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మేము డీల్ చేసామంటే తర్వాతనే నెక్స్ట్. ఓకే మేడం, మీరు ఒక పని చేయండి, నాకు ఒకసారి ఈవినింగ్ కాల్ చేస్తారా, లేకుంటే నేనే కాల్ బ్యాక్ చేస్తాను. చేపిద్దాం మేడం. ఒకవేళ నాకు అది కాలేదు అనుకోండి మీరు చేపిద్దాము. నేను ఎంతో అంత నెగోషియేట్ చేసుకుని అయితే చేస్తాను. ఇప్పుడు ఒక్కటే మాట సార్, ఎందుకంటే మనం ఇప్పుడు నేనేంది నాదేం తెలుసా మేడం, ఇప్పుడు నేను మీకు మేడం మీకు నేను ఒకసారి పీటీపీ ఇచ్చిన తర్వాత దాన్ని నేను డిక్లైన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది మేడం? ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది మీరు సెటిల్మెంట్ చేశారు, సెటిల్మెంట్ కి ఇచ్చారు, బట్ ఇచ్చారు, నేను చేస్తాను, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇవ్వలేదు అనుకోండి, మూవ్ అయిపోతుంది. మూవ్ అయిపోతే నేను చేయలేను, నెక్స్ట్ మంత్ కి హోల్డ్ చేయలేను. మీరు మినిమం పేమెంట్ చేసినా నేను హోల్డ్ చేయగలుగుతాను, కానీ ఆ మినిమం పేమెంట్ ఏమవుతుంది, మీకు సెటిల్మెంట్ యు ఆర్ నాట్ క్లోజింగ్ ఫర్ క్లోజర్. ఆ మినిమం పేమెంట్ మీ క్లోజర్ అయితే నేను మినిమం పేమెంట్ అడగలుగుతాను.
ఆ మినిమం పేమెంట్ చెప్పుకొని మళ్ళీ సెటిల్మెంట్ రేజ్ చేస్తే నార్మల్ గా రేజ్ చేస్తుంది. లేదంటే మీరు ఒక్కసారి నాకు ఈవినింగ్ ఒక్కసారి నాకు 4 o'clock ఇట్లా కాల్ చేయండి, లేకుంటే నాకు గుర్తుంటే నేను కూడా చేస్తాను. నేను చేస్తాను మేడం, ఇంతసేపు నాకు వేరే పని కూడా ఉంది మేడం, అందుకే నేను డిస్కనెక్ట్ చేయలేకపోతున్నాను. అందుకే మీకు చెప్తున్నాను, ఈవినింగ్ కాల్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మినిమం